సమస్యలు ఏదైనా బలహీనతలు ఏదైనా శోధనలు కష్టాలు ఉంటే మన ప్రభు యేసుక్రీస్తుకు చెప్పండి, ఆయన నిశ్చయముగా నీ కన్నీటిని ఆనందంగా మార్చునుగాక. చాలా మంచిది. ఈ పునరుద్ధానం ఆదివారం ఆరాధనలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. అందుకే పాటలు పాడే చక్కలు పెట్టి ఆయన ఆరాధించాము, ఆయన నామాన్ని మహిమపరిచాము. వాక్య భాగంలో మనందరికీ తెలిసిన లేఖనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి కొందరిని మనం గుర్తు చేసుకున్నట్లయితే, దశలోనికలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను ఒకసారి మనము గుర్తు చేసుకుని, మొదటి దశలోనిక 5వ అధ్యాయము నేను ఇలా వచ్చిన నేను చెప్తాను, మీరు చదువురు కానీ. పద్నాలుగు వచ్చిన నుంచి చదువు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఓతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ప్రార్థన చేస్తాం. దయచేసి కళ్ళు మూసుకున్నాం. దయగలిగిన తండ్రి, ఇంతవరకు తోడైన కృతజ్ఞతలు. చదవబడి లేఖనంలో మనకి రాస్తుంది, నీ సిగ్గు చదువు మరుగు చేసిన నీ ఆత్మతో నీ పిల్లలతో మాతో అందరితో మాట్లాడమని వినిగల చోటు గ్రహించే అందరూ దయచేయండి. యేసు నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. గమనించండి, కొన్ని ప్రాముఖ్యమైన లేఖన భాగాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అధ్యాయంలో, ఈ దశలోనిక మొదటి దశలోనిక 5:14 అధ్యాయంలో ఆ 2-3 లైన్లు చాలా 3-4 విషయాలు రాయబడి ఉన్నాయి. 3-4 విషయాలు. ఏడో 3-4 విషయాలను ఒక్కొక్కటి మనం గుర్తు చేసుకుంటే, సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా, ఇప్పుడు ఏం చెప్పాలంట అంటే అర్థం ఏంటి? కొట్టాలా? బుద్ధి చెప్పడం అంటే, బుద్ధి చెప్పడం ఏంటి అంటే ఏంటి చెప్పాలి. మీరు చెప్పాలి. బుద్ధి చెప్పడం అంటే ఏంటి? వేసిన నేతమా, అటపట్టున్నావు, గీతమా, అక్రమంగా నడుతున్నావు, అక్రమంగా నడుతున్నావు, వేసేస్తా అందామా? అర్థం ఏంటి తెలుసా? బుద్ధి చెప్పుడంటే వారికి మంచి మాటలో నేర్పాలి, బుద్ధి నేర్పాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తారు. మన పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లల్లో ఎవరైనా పక్కింటి కాడికి పోయి పక్కింటి కాడ ఆడుతూ చేస్తూ ఏదన్నా ఒక వస్తువును తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి నీకు తీసుకొచ్చి ఇచ్చారనుకో, ఇంట్లో పెట్టారనుకో, ఆ పిల్లలు ఏం చేస్తారు? మీరేం చేస్తారు చెప్తారు? నేను చెప్పేది మీకు అర్థమైందా? అర్థమైందా? ఏదన్నా మన పిల్లలు పక్కలో ఒక వస్తువు తీసుకొచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? ఏం చేస్తారు మీరు? 2 కొడతారు. కొంతమంది తల్లులు పుణ్యాత్ములు ఉంటారు కదా, గిలాస్ మీద పేరున్నా శుభ్రంగా బండకేసి రాగేసి, చెంచా మీద పేరున్నా దాని మీద కవరేసి శుభ్రంగా షెల్ఫ్లో అమర్చుకొని మంచిగా బట్టలు తీసుకుని, ఎంత మంచిదానివో ఎంత మంచిదో. రేపు నాడు పేరు మొంగిన గజ దొంగ అవుతాడు, పేరు మొంగిన దొంగ అయితే అన్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వస్తువు తీసుకొచ్చినప్పుడు 2 వేస్తారు ముందు, ఇది మన కర్మ ఎందుకు తెచ్చారు. ఆ తర్వాత వాడి బుద్ధి, ఇది తప్పు కదా, ఇలాంటి పని మనము చేయకూడదు కదా, ఎందుకు పక్కింట్లో వస్తువులు తీసుకురాకూడదు కదా,
తప్పు కదనమ్మా, తప్పు కదమ్మా అని ఆ పిల్లలకి బుద్ధి ఏం నేర్పుతారమ్మా? నేర్పుతున్నారా? లేకుంటే గీసుకొని కోడకేసి కానీ కిందేసి కానీ రాగి దానికి కొంచెం పెయింట్లు వేసుకుని కొంతమందికి కొన్ని గుణాలు ఉంటాయి తెలుసా మీకు? వాళ్ళ గ్లాసుల మీద పేర్లు వేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, తన వస్తువుల మీద కలర్ పోస్తారు, చిన్న కలర్ వేస్తారు. ఎవరికైనా పోతే మనకు గుర్తుంటుందని పక్కించోళ్ళకి ఎదుర్చోళ్ళకి కొంత కలర్ వేస్తారు. కొంతమంది వచ్చిన ఆ ప్లేట్ కానీ ఆ గిన్నె కానీ ఆ సామాన్లు వచ్చిన శుభ్రంగా కలర్ గీకేసి కొంతమంది తీసుకెళ్ళి చెప్పులో పెట్టేస్తారు. మనది కాని వస్తువు పొరపాటున మనము ముట్టకూడదు, దాన్ని తీసి దాచిపెట్టలేదు. ఆకారణ భక్తుడు ఒక ఆయన ఆకారం ఉన్నాడు. ఉద్దరణ వస్తువుని బొంకి తీసుకొని తన సామాగ్రిలో దాచిపెట్టుకున్నందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? తనను తన కుటుంబాన్ని అగ్ని చేత కాల్చేశాడు. హల్లెలూయా. బొంకాడంట, తెచ్చుకున్నాడంట, సామాగ్రిలో తన ఇంట్లో గొప్ప తీసుకుంటాను దాచిపెట్టుకున్నాడంట. తను కాదు వస్తువు ఏమైపోయాడు చెప్పండి? ఆకాశ అగ్నికి ఆహుతి అయిపోయాడు. నేను అనేది బాగా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనము మన పిల్లలకు బుద్ధి చెప్పినట్లుగా ఎవరైనా అక్రమముగా నడుచుకునే వాళ్ళు ఉంటే ఏం చెప్పాలి? వారికి బుద్ధి చెప్పాలి. కొట్టమని కాదు, అమ్మా నువ్వు చేసే పని తప్పు, అలాంటి పనులు మనం దేవుడి బిడ్డలము చేయకూడదు అని వారికి మంచి మాటలను, వారికి బుద్ధి వచ్చే జ్ఞానం కలిగిన మాటలు కొన్ని వారికి మనం చెప్పాలి. వింటే విన్నాడు, వినకపోతే వినలేదు. మన బాధ్యత. పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము మీకు చెప్పేది ఏమనగా, మేము మీకు బోధించేది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. వారికి మంచి బోధన నేర్పండి, వాళ్ళకి మంచి మాటలు చెప్పి వారికి బుద్ధి వచ్చేలాగా తెలియపరచండి. వారికి బుద్ధి చెప్పండి. అక్రమము మంచిది కాదని వారికి మీరు తెలియపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొన్ని దినాల క్రితము నేను కొన్ని విషయాలు చూశాను. అమ్మా దయచేసి శ్రద్ధగా వినండి. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి. ఆ విషయాలు కొన్ని చెప్తాను, వ్యక్తిగతంగా కొన్ని చెప్తాను, బైబిల్ గ్రంథ విషయాలు చెప్తాను. వినండి, బాగా అర్థం చేసుకోండి. టైం చాలా ఇంపార్టెంట్ కనుక చాలా చెప్పవలసినవి ఉన్నాయి, గమనించండి. దావీదుకు ఒక ముగ్గురు భార్యలు ఉన్నారు. ఒక ఆమెకి అబ్షలోమును, ఇంకొక అమ్మాయి పేరు అబ్షలోము చెల్లి పేరేంటి? ఏం పేరు? తామారు. తామారు అందమైన చెల్లెలు. ఇంకొక ఆమెకు ఒక కొడుకున్నాడు. వీడు చెల్లెల మీద మోసపడ్డాడు. ఎవరి మీద అంటే పిన్నమ్మ, సొంత పిన్నమ్మ కూతురు. దావీదు తండ్రి, తల్లులు ముగ్గురు, తండ్రి ఒకడు. వాడు మోసపడ్డాడు చెల్లెల మీద. ప్రపంచంలో ఈడంత మహిమనుడు మరొకడు ఉంటాడండి. ఈ దినాల్లో చాలా టీవీలలో వస్తున్నాయి వార్తల్లో. సొంత కన్న కూతుర్ని పాటు చేశాడంట. కడుపు పుట్టిన కూతుర్ని. నాకు అనిపిస్తుంది ఈయన్ని ఒక ముక్కగా పోయకూడదు. వాడు అభిమానులు ఎన్ని ముక్కలు ఉన్నాయి, అన్ని ముక్కలు కండలు కోసి మరి బాధ పెట్టకూడదు. కాపులు గద్దలు వేస్తే బాగుంది అనిపిస్తుంది. కుక్కలకి, కాపులకి, గద్దలకి చల్లితే సమృద్ధిగా పోటు చేస్తే అనిపిస్తుంది. అనుకోండి, ఎవరైనా కడుపు కూర్చొని కూతుర్ని పాటు చేస్తాడా? పాటు చేయడం గర్భవతం చేశాడంట. వాడంత పనికి మాత్రం ప్రపంచంలో ఒకడు ఉండడు. కుక్క కంటే ఏమైనాడు. కుక్కలకైనా కాస్త ఇంకెందుకు జ్ఞానం ఉంటుంది, ఇలాంటి వాడికి ఇంకెందుకు జ్ఞానం ఉండదు. వీడు కూడా అలాంటి వాడే. సొంత చెల్లి మీద మనసు పెట్టుకున్నాడు. వాడు బంధువు ఒకడున్నాడు, వాళ్ళకి బంధువు ఒకడున్నాడు, చుట్టం. ఆ చుట్టం ఈ వ్యక్తి దగ్గరకు వస్తున్నాడు మాట్లాడడానికి. ఎప్పుడన్నా రోజు వచ్చి పోయి మాట్లాడుతూ వస్తూ మాట్లాడుతూ పోతూ ఉంటాడు. ఇంటికి వచ్చి వాడితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో
అతను చిక్కిపోయి నీరసం అయిపోయావు. అంటే ఈ దోస్తులు ఉంటారు చూసారంటే జింగిరి దోస్తులు, ఈ జింగిరి దోస్తులు, ఈ ఫ్రెండ్స్ ఉంటారే, ఈయన చెప్పినట్టుగా వాళ్ళ రహస్యానికి ఎవరికి కన్న తల్లిదండ్రులు కూడా చెప్పరు. ఈ పాపిష్టి రహస్యాలు ఉంటాయే, పనికి మాల పాపిష్టి రహస్యాలు, ఈ పనికి మాల పాపిష్టి రహస్యాలు స్నేహితుడికి, ఈ పనికి మాల స్నేహితుడు బంధువులకి తప్ప ఎవరికి చెప్పరు. ఇది వచ్చా వీడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నా చెల్లి మీద నాకు మనసు అయిందిరా అని చెప్తాడు. వీడు మంచిగా నడుస్తున్నాడా, అక్రమంగా నడుస్తున్నాడా? ఏమ్మా, ఎలా నడుస్తున్నాడు వీడు? అక్కరంగా నడుస్తున్నాడు. చెప్తున్నాడు, నాకు పలాని అమ్మాయి మీద, నాకు సొంత చెల్లెలు, మా పెన్నమ్మ కూతురి మీద నాకు మనసు వచ్చిందని చెప్తున్నాడు. ఎవరికి? మన బంధువుకి, మన స్నేహితుడికి. మరి వీడు ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఒరే పనికి మాలాడు, ఒక్క కంటే ఏమైనాడు, ఏ కూతురు నీది? నీ బతికేంద్రా పనికి మాలాడు, బాగుగా నీ కళ్ళు కాపులు వేక ఏం పడ్డది? ఏం ఆలోచన నీకు? బుద్ధి లేని ఆలోచన. నీ చెల్లెలురా పనికి మాలాడా, నీకేమాసైందిరా? మీ నాయనరా, నీ పిన్నిరా, నీ రక్తంరా, నీ చెల్లెలురా పనికి మాలాడా, చూసుకో. బుద్ధి లేని పనులు చెట్టి బుద్ధి చెప్పవలసిన వాడు అలాగా అంత మోసైందా నీ చెల్లి మీద? నీ చెల్లి మీద అంత అభిప్రాయం వచ్చిందా? అంత ప్రేమ పొంగిపోయిందా? నీకు కావాలన్నా నేను చిన్న చిట్కా చెప్తా, దాని ప్రకారం నేను ఈ చెల్లిని దక్కుతున్నాను. చూసారా? మీ నాయన కాడికి పోయి మీ నాయన దగ్గర నువ్వు భోజనం చేయకుండా ఇలాగ ఉంటావు 2 రోజులు. మీ నాయన ఒక మనిషిని పంపిస్తాడు నీ దగ్గరికి, దావీదు. పంపించినప్పుడు నువ్వు ఏం చెప్తావంటే, నా చెల్లిని చేత రొట్టెలు చేసి నా ఇంట్లో, నా రూమ్లో నా చెల్లి రొట్టెలు చేసి పెడితే తినాలని ఆశ ఉంది, ఎవరు చేసి పెట్టినా తిన్నాను చెప్పు అన్నాడు. ఏం సలహా ఇచ్చాడు? అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్పురా అంటే బైబిల్లో నేను అక్రమంగా నడిచే వారికి ఎంకరేజ్ ఏం చేస్తున్నాడు? ఎంకరేజ్ చేస్తున్నాడు. శుభ్రంగా వాడికి సలహా ఇచ్చాడు. వీడికి తెలియదు, బుద్ధి లేదు. అసలు ఆ సలహా నీకు తెలియదు. మోసుంది చెల్లెల మీద కానీ సలహా తెలియదు. ఎలా నా చెల్లెని దక్కించుకోవాలి, నా చెల్లి నేను ఎలా పోరు చేయాలని ఆలోచన లేవాడికి, కానీ మోసుందంట చెల్లెల మీద. వాడు వస్తే వాడు సలహా చెప్పేసాడు. చెప్పగానే ఈ 2 రోజులకి 3 రోజుల 2 గంటల రూమ్ నుంచి బయటికి రావట్లా. అసలు దావీదు అనుకుంటాడు, ఏంటి నా కుమారుడు బయటకు రావట్లేదు, నా బిడ్డకి ఏమైంది, నా కొడుకు ఏమైంది చూడండి, అసలు మీరు రోజు ఫోన్ చేస్తున్నాడు, భోజనం రావట్లేదు అని ఒక మనిషిని పంపించాడు. పోతే వాడు శుభ్రంగా ఈ పనికి పంపించిన సలహా ప్రకారంగా వాడికి చెప్పాడు. వాడు పోయి, అయ్యా దావీదు మహారాజా, నీ కూతురు తామారు చేత రొట్టెలు చేసి తన రూమ్లో పెడితే తినాలని ఆశందంట, లేకపోతే తినడంట అని చెప్తే ఆ చిన్న అడుగుతాడు, తండ్రి దావీదమ్మా మీ అన్నయ్య కంటే రొట్టెలు చేసి పెట్టొస్తావా అంటే, డాడీ నువ్వు సర్వీస్ తెలియొస్తాను, నేను ఆ అన్నయ్యకి కదా రొట్టెలు చేయడం నాకేమి ఇబ్బంది, నా అన్నకు రొట్టెలు చేసి పెట్టడం నాకు సంతోషం కదా, శుభ్రంగా ఆనందకరంగా నాన్నకు రొట్టెలు చేసి పెడతాడు మీ అమ్మాయి. డాడీ నువ్వు సర్వీస్తే నేను వెళ్ళేస్తాను, నువ్వు వెళ్ళమంటే వెళ్ళి రొట్టెలు చేసి వస్తాను డాడీ. వెళ్ళమ్మా పోయి, మరి అన్న ఎందుకు బాధపడుతున్నాడా, రొట్టెలు తిన్నా అన్నం తినట్లేదు, నీ చేతి కూడా చేసి పెడితే తినాలని ఆశపడుతున్నాడమ్మా అన్నయ్య పోతల్లి అన్నాడు తండ్రి. చూసారా? శుభ్రంగా ఇంట్లో పోయింది, రొట్టెలు చేసి తేనె వేసి చేసిందంటే, తేనె వేసి నెయ్యి వేసి మంచిగా రొట్టెలు చేసి బాగా బెండ మీద కాచి అన్నా చిన్నది తీసుకెళ్ళి అన్నకి తింటే రొట్టెలు అక్కడ పడేసి చేయబట్టులో అక్కడ బెడ్రూమ్ మంచం తీసుకొని బాడీ చేసి పడేస్తాడు. ఎంత దౌర్భాగ్య స్థితి! దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అక్రమముగా నడిచేవారు ఎవరు ఉంటే వారికి మంచి మాట బుద్ధి చెప్పు. లేదా చేత కదా నోరు పుస్తకం పెట్టున్నాడు. నాకు తెలిసిన కుర్రోడు ఉండేవాడు, నాకు జరిగిన కొన్ని చరిత్రలు చెప్తాను. వ్యక్తిగతంగా కొన్ని జరిగినాయి. ఇప్పుడు ఈయన బైబిల్ గ్రంథంలో వ్యక్తిగతంగా నాకు కొన్ని విషయాలు అక్కడక్కడ వింటాను. ఒక అమ్మాయి అంట వాడికి వెళ్ళి చూస్తూ ఉందంట. ఒక వ్యక్తికి వెళ్ళి చూస్తూ ఉంటే వాడి ఫ్రెండ్ కలిస్తే, ఏంట్రా ఈ అమ్మాయి నాకు వెళ్ళి ఎవరికి చూస్తూ ఉంది అన్నాడు. సరే పిచ్చోడు, అమ్మాయి చూస్తే ఎదురు పెడతావు నువ్వు. ఏం సలహా ఇస్తున్నాడు? ఏం సలహా? అమ్మాయి వారసుతో చూస్తుంటే ఎలా అస్సలు ఏ మొహం
మగవాడైనా ఊరుకుంటాడా? ఇచ్చే సలహా చూడండి, పనికి మన సలహా, దౌర్భాగ్య సలహా. అరే అమ్మాయి మన బంధువులు అమ్మాయి పెళ్ళి అయింది, అమ్మాయికి పిల్లలు ఉన్నారా, తప్పురా అలాంటి పనులు మనం చేయకూడదు, అమ్మాయికి తెలియదు మూర్ఖురాలు, అమ్మాయికి మందలించు. అమ్మాయి చూస్తుంటే అమ్మాయికి భయమా, ఇక నేను ఏమవుతాను, ఒకవేళ వర్షం బాబైతానో ఏమైతానో, తప్పుగా తప్పాలని నాకు వెళ్ళి చూడటము తప్పమ్మా, అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు, పిల్లలు పెట్టుకో, శుభ్రంగా మంచి బ్రతుకు, అలాంటి బుద్ధి లేని ఆలోచన చేయకని మందలి. మనది అలాంటి తప్పులు మనం చేయకూడదు. దేవుడి పిల్లలు చర్చికి వెళ్తున్నాం, ఎంత బయటకు తెచ్చుకొని ఉరుకుతాం మందిరానికి, పొరపాటు చేయకో అని సలహాలు ఇవ్వవలసిన వ్యక్తి. ఏమని సలహాలు ఇవ్వాలి? బుద్ధి చెప్పే సలహాలో ఇవ్వాలి. ఈడన్నాడు, ఎరా అసలు మొగుడిగా, వీడిచ్చే సలహా ఎట్టున్నాయి, అసలు నువ్వు మొగుడిగా, నువ్వు మొగుడు అయితే ఆడపిల్ల అలా చూస్తూ అలాగా సైకిల్ చేస్తూ అదొక రకంగా చూస్తూ కూరుకుంటావు రాదు. నీ స్థానంలో నేను ఉంటేనా, అబ్బో వీడికి ఏడ్చురాలు రాను, నీ స్థానంలో నేను ఉంటేనా, వీడికి రాకుండా అనుకున్నారేంటి? మరి మాయద జబ్బులు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి పనికి మన సలహా ఇచ్చేటోడికి దేవుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందుకు బైబిల్ అంటుంది, ఏం చెప్తుంది బైబిల్? అక్రమముగా నడిచే వారికి బుద్ధి చెప్పండి. ఏదైనా సినిమాలు చూస్తున్నారు అనుకోండి, నీకు తెలిసిందమ్మా సినిమా చూడడం మంచిగా చూడద్దని చెప్పాడు, లేకుండా మౌనంగా ఉండదు. ఎవరైనా సరి అయిన మార్గంలో నడుచకుండా తప్పుడు మార్గం నడుస్తుంటే మనకు కనపడితే నీ చేతనైనంత వరకు ఒక మంచి మాటలో చెప్పు, వారి బుద్ధి చెప్పు. మీకు చెప్పాలి, ఇంకొక మాట కూడా చెప్తాం చూడండి. ఏబు గ్రంథం 4వ అధ్యాయం, త్వరగా తీసుకోండి, టైం చాలా అవుతుంది కనుక. ఏబు గ్రంథం 4వ అధ్యాయము వచ్చిన నేను చెప్తాను, మీరు చదువుతారు. కానీ కింద మంచి మాట ఉంటుంది, 3 మాట ఉంటుంది చూడండి. రైట్, అదే 3వ వచనం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. ఏందన్నా? నీవు అనేకులకు బుద్ధి ఏమి నేర్పావమ్మా? మంచి బుద్ధి నేర్పుతున్నారా, లేకుంటే కొద్ది ఇంకేమన్నా బుద్ధి నేర్పుతున్నావు? నువ్వు అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన వారిని బలహీనమైన చేతులు నీవు అలా మంచిదివే. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ, కానీ సబ్జెక్ట్ ప్రకారంగా చెప్తున్నాం. కొన్ని మాట ఏం చెప్పాలన్నా, ఏం చెప్పండి? బుద్ధి నేర్పండి. పౌలు అంటున్నాడు, మీరు అనేకులకు బుద్ధి నేర్పండి. నెంబర్ 1. రెండో మాట దశలోనికలు మనం చూస్తే, ఇంకోటి ఏంటంటే ధైర్యం చెడిన వారిని ధైర్యపడుతున్నావా? అమ్మ నీకు జ్వరం వచ్చిందా, అమ్మ నీకు వైరస్ వచ్చిందా, అయ్యో బాబోయ్ ఆడ 10 మంది చచ్చింది, నువ్వు కూడా నీ బొమ్మ కథ అన్నావు అనుకో, ఏమైంది? ఉన్నారా? ఎక్కడే ఉన్నారు అందరూ? హలో, హాయ్ హాయ్, ఉన్నారా? ఉంటే చెప్పండి. ధైర్యము చెడిన వారిని, మొదలుగా జ్వరం వచ్చింది, హాస్పిటల్ నేర్పించుకున్నాం, తీసుకుని మనం పడలేదు, ఇది ఏం జ్వరమో ఏమో అర్థం కావట్లేదు, టైఫాయిడ్ మలేరియా లేకుండా వైరస్, మనం భయపడుతున్నాం అనుకో. ఎన్ని రోజులైంది నీకు జ్వరం వచ్చి? 10 రోజులు అవుతుంది. వారమా? అయ్యో బాబోయ్ నీకు వైరసే. ఏదది? నీకు వైరసే, నీ కథ నీకు వైరసే. బాబు మా ఇంటికి రాక కొంచెం దూరం, ఇదిగో ఇన్ని రోజులు వచ్చిపోయి బాగా ఉంది, కానీ ఇదిగో చెప్తున్నా అబ్బాయి, ఏమా నేను చెప్తున్నా, ఇదిగో 4 రోజులు కాక నీకు ఏది తేలేదు వరకు మా ఇంటికి రాక అబ్బాయి, మా పిల్లలతో మాకు మాట్లాడుకోవాలి, ఎందుకు వచ్చి చూడమా మాకు, ఎందుకు వాళ్ళైతే చెప్పమంటున్నావు, లైట్గా ఏదో దగ్గుతున్నావు, మాకేదో డౌట్గా ఉంది, నీకు వైరస్సే. వాడు మొదలుగా జ్వరం వచ్చా వణుకుతా ఉంది, భయపడతా ఉంది, నువ్వు చెప్పే కనుక గుడాగా చాలా మంది చచ్చిపోయారు ఇక్కడ. ఈ మధ్య ఏం జరిగిందంటే టెస్ట్కి వెళ్ళాడు కదా తండ్రి కొడుకు. తండ్రి ఏం చేశాడు, కొడుకంటే తండ్రికి టెస్ట్ చేయించుకోవచ్చు, టెస్ట్ చేయించాడు. టెస్ట్ చేయించాడంట, రిజల్ట్ వచ్చినాయి. టెస్ట్ తీసుకొని ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు తెలుగు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, మరాఠీ రాదు, తెలుగు అయిన పాపం ఈ పిల్లోడిని చదివించాడు తండ్రి. ఇంగ్లీష్ మీడియంలో బాగా చదివించాడు. కనుక ఈ పిల్లోడికి ఆ టెస్ట్ తీసుకొని వచ్చి, డాడీ నీకు నెగిటివ్ వచ్చింది అన్నాడు. అంతే, ఏమొచ్చిందన్నాడు?
ఎంతగా బిగ్గరగా గట్టిగా ఏం చెప్తున్నాడు? డాడీ నీకు నెగ్గు వచ్చిందని అన్నాడు. అంటే నాకు అదే తెలుగులో, నాన్న నీకు ఏ రోగం లేదు, ఏ వైరస్ లేదు డాడీ, నీకు అంతా మంచిగా ఎలా బాగుండదు, డాడీ నీకు నెగ్గు వచ్చింది అన్నాడు. అంతే. నాకు వైరస్ గుడి పట్టుకుంటే చచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా బలహీనమైన వారు, ధైర్యం చెందిన వారినే ఏం చెప్పాలమ్మా? ధైర్యం. వైరస్ వచ్చినా ధైర్యపరచు. ఎవరైనా ధైర్యం చెడిపోయింటే ధైర్యపరచు. బైబుల్ గ్రంథంలో మాటలు రాయబడింది, గుండె చెందిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. సభపడని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెందిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఆయనే. నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నీకు ఇచ్చిన మాట ఏంటి తెలుసా? సంఘానికి ఇచ్చిన మాట ఏంటి తెలుసా? ధైర్యము చెందిన వారిని ఏం చేయాలంటున్నావు? ధైర్యపరుస్తున్నావు. ఆ ఇంటికి బాగా వారికి సమస్యలు ఉన్న వారికి పోయి కొంతమంది మరి విచిత్రమైన క్యారెక్టర్, మరి విచిత్రమైన లేనిపోయి ఎందుకు మోసుకొని పోయి చెప్తారు. ఏ ప్రాంతంలో కూడా అంతే. ఒక పరిగెత్తుకుంటే చూడు, అయ్యా ఏమన్నారు మా యజమానుడు ఏమైంది బాబు, ఇంకేముందయ్యా, గొర్రెలన్నీ చచ్చినాయి. ఈ సాగు గొర్రెలు ఎక్కువ కొంతమందికి. గొర్రెలన్నీ చచ్చిపోయినాయి అయ్యా, ఏదో గాలి వచ్చి. అలాగా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఇంకొక పరిగెత్తుకుంటే పెడుతాడు, అయ్యా ఒంటెలన్నీ చచ్చినాయి. సాగు కబుర్లో ఆ సమస్యలు ఎన్ని కొంతమంది మోసుకొని వచ్చి చెప్తారు. ఇంకొకటి పరిగెత్తుకుంటే చూడు, అయ్యా ఇంకేముంది, నీ పిల్లలందరూ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తుంటే సుడిగాలు వచ్చి ఇంటి మీద కొట్టింది, అదంతా కూలి కింద పడింది, అందరూ ఒక దెబ్బకే చచ్చారు. నువ్వెందుకు బతికాడా? నువ్వు కూడా ఇంట్లో కూర్చున్నాగా, లేదు బతుకు, నేను ఒక్కరు మాత్రమే తప్పించుకొని వచ్చా. ఈ నీకో చెప్పాను. సాగు కప్పుడు చెప్పడానికి మరి అవుతారు. విచిత్రమైన జరిగింది తెలుసా? ఒకసారి ఏసనగా చెప్పిన మాట చెప్తాను. ఏసనగా చెప్పిన మాట ఆయన మెసేజ్లో ఈ మాట చెప్పాడు. దైవజనుడైనా ఏసనగా ఒక పిల్లంటే ఒక ఆంటీ దగ్గర, ఒక ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఆంటీ అన్నది ఏంటి బాబా, అంకులు ఇంకొక ఆమె తీసుకున్న హాస్పిటల్కి వెళ్ళగా నేను చూశాను ఆంటీ అన్నాడు. ఏమొచ్చి చెప్తుంది అమ్మాయి? హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమైందా? ఆంటీ అంకులు ఒక ఆంటీ తీసుకున్న హాస్పిటల్కి వెళ్తున్నా నేను చూశానండి. ఏ పిల్ల గమనిస్తే విషయాలు మంచిది. అంకులు అలాంటి కూడా అనుకున్నా, అంకులు నిప్పో అబ్బో, అందుకే కొమ్మలు కాల్చేస్తున్నాడు. ఏమంటుంది? అంకులు నిప్పు కాబట్టి ఉప్పు ఆయన అక్కడ నేను చూసి ఎవరుగా ఇలా నీకు మంచి చెడ్డ తెలియదు నీకు. అంకులు ఏమనుకుంటున్నావు? నిప్పు మార్పు అంకులు అనేటోడుగా అందులో చూసుకో. లేదంటే నేను చూశాను. ఈ పిల్లకి పరిపాలన ఉండదు. మరి కొంతమందికి పరిపాలన ఉండవు. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు కొంతమందికి అర్థం కావు. ఈ పిల్ల ఆమె ఎంత చెప్పినా, ఈ పిల్ల ఎంత చెప్పినా ఆమె ఎట్లా భార్య ఏంటి భర్త గురించి చాలా చెప్పడానికి మాట్లాడుతూ ఈ పిల్ల బాగా చూసి అంటే నా మాట తప్ప అబ్బో ఫీలింగ్ వచ్చేసింది అమ్మాయి. నా మాట తప్ప, నా కనులు చూసింది అబద్ధమా, చేయి పట్టుకొని చూపిస్తా. లేకపోతుంది ఏంటి పిల్లలు లేకపోతుంది. సరే నా పిల్లలకి తెలియదు, తీసుకెళ్ళకుండా మెయిన్ డోర్ నుంచి తీసుకెళ్ళాలి. ఆ పిల్లకి పని ఎంత తెలియకుండా చూడండి. యవనస్తున్నారు కాస్త వయసు వచ్చిన 12 సంవత్సరం ఉంటాయి. ఆ పిల్ల తీసుకెళ్ళి మెయిన్ డోర్ నుంచి తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళింది? వెనక నుంచి కిటికీలో నుంచి వెనక్కి పోయి సుబిత ఆంటీ అని వెనక నుంచి తీసుకెళ్ళి కిటికీలో వచ్చి చూడు ఆంటీ నా కన్నులో పట్టవంటిగా ఆకులు నిప్పంటిగా ఆయన పక్కన కూర్చొని పురుగులు పెట్టిస్తున్నాడు. ఏం పెట్టిస్తున్నాడు? పక్కన కూర్చొని పురుగులు పెట్టిస్తున్నాడు. చూసాను లెక్క నిజమే పాప, మరి అబద్ధం అంటే అంకులు నిప్పంటివే దగ్గర కూర్చొని సరేమ్మా ఇంటికెళ్ళి నేను ఇంటికెళ్ళి కూర్చొని ఏడుచుకున్నాను. అంతా కూర్చొని ఏంటంటే చేసింది అని కంగారు పడతా కూర్చున్నాడు. అక్కడ కేసరి గారు అక్కడికి వెళ్ళాడు. ఇంటికి ప్రార్థన చేద్దాం బాబు చాట్లు లేదా ఇంటికి వెళ్ళదని దైన నా ఇంటికి పంపని ఇంట్లో అమ్మ వందనాలు రా బాగున్నావా అని అంట. అన్నా ఈ సంగతి నీకు తెలుసా అని ఏమంటే అర్థమవుతుందా? అమ్మా
ఈ సంగతి మీకు తెలుసా? ఏం సంగతి? అడుగుపడకండి ఇంట్లోకి. లోపలికి రమ్మల్లా నీళ్ళ వల్ల ఛాయ్ వల్ల ఏమేలా ఆయన గుమ్ముగా ఉండి అమ్మ ప్రైజ్ లో వందనాలు బాగున్నా సిస్టర్ అన్నాడు అంతే. అంటే అంటారు అన్నా మీకు ఈ సంగతి తెలుసా? ఏ సంగతి? నాకే సంగతి ఉంటుంది. ఆయన ఆశ్చర్యపోతాడు. అది కాదన్నా అంకులు అంటాడు అనుకున్నాడు కదా, ఇలాంటి పని చేశాడు అన్నా అని చెప్తాం స్టార్టింగే. సరే కానమ్మా ఇంట్లోకి వచ్చున్నాడు, కొంచెం ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడంట. నీళ్ళు ఇచ్చిందంట, చాయ్ ఇచ్చి ఏమైందమ్మా అని చెప్పి నిదానం కాకుండా ఎటు చేశాడంటే నువ్వు చూసిందంతా అబద్ధం అమ్మా. లేదు అన్నా నేను చూసిందంతా నేను కిటికీ నుంచి కొడుతుంది చూశానమ్మా. బాగా గమనించండి దయచేసి కొంచెం మంచి మాట చెప్పి కంగారు పెడకమ్మా, ధైర్యంగా ఉండు, ఆయన వస్తూ భోజనం పెట్టు, ఇసురు పెట్టి ఇసురు కాంపడుకుంటూ నీళ్ళు కొన్ని సలహాలు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆమె చెప్పినట్టు చేసింది. వాళ్ళ ఇద్దరి మధ్య నుంచి శోధన తొలగిపోయింది. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను తప్పు చేశానని వారిని ఒప్పుకొని వారికి క్షమాపణ చెప్పి చక్కగా వాళ్ళకి మంచి పెట్టారంట. అది మంచి హిస్టరీ మీ అందరూ తెలుసు. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రేమ దేవుడారా బలహీనమైన వారిని, గుండె చెదిరిపోయిన వారికి ధైర్యమో చెప్పాలి. ఎవరైనా సమస్యలో ఉంటే వారికి ధైర్యమో చెప్పాలి. అక్కడ నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీకు సహాయమో చేస్తాను. కంగారు పడక. భర్త తాగుతున్నాడా? భయపడకు, దేవుడు ప్రార్థన చేస్తాను, దేవుడు మేలు చేస్తాను. కొడుతున్నాడా? అక్క కంగారు పడక, ఏడుస్తూ ఉంటుంది. మనం చెప్పుకుంటూ ఉంటారు, నా భర్త నేను కొడుతూ ఉన్నాడు, నా భర్త నన్ను తింటూ ఉన్నాడు, నా పిల్లలకి అదేది ఇదేదని. కొంతమంది దిగులుతో, ధైర్యం చెడిపోయి బాధతో ఏదన్నా వచ్చి నీకు చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ధైర్యమో చెప్ప, బలహీనతగా ఉన్న వారికి ధైర్యమో చెప్పాలి. మోతని ధైర్యం చెప్పు. కొంతమందికి ఇవ్వడం చచ్చిన పౌరులు ఇంకా చెప్తున్నట్టుగా ఇంకా ఎక్కువగా భయపెట్టి చదివేస్తాయి. పౌరులు చెప్తున్నాడు, ధైర్యం చెడిన వారికి ఏమి ఇవ్వాలి? ధైర్యం ఇవ్వండి, ధైర్యపరచండి. ధైర్యం కలిగిన మాటలో చెప్పండి. ఎన్ని తెలుసుకోవాలి ఇప్పుడు? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటమ్మా? పెడ 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 చెప్పడం మీద కొట్టమని కాదు, మంచి 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 మాటలతో బుద్ధి చెప్పాలి. రెండోది ధైర్యం కలిగిన వారికి ఏమి ఇవ్వాలి? ధైర్యపరచాలి. మూడో విషయం చూడండి, ఏమి ఇవ్వాలంట? ఇది కూడా అలాంటిదే. బలహీనులకు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు చాలా బలహీనం కలిగి ఉన్నారు, ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ. ఆర్థికంగా అనారోగ్యంగా ఎవరైనా కాస్త బలహీనంగా ఉంటే ఓతనివ్వాలి. ఓతనివ్వంటే సహాయమో. మీకు కొన్ని విషయాలు చెప్తాను బైబిల్ గ్రంథంలో. ఉపవాసం అంటే అర్థం తెలుసా మీకు? ఎంతమంది తెలుసు ఉపవాసం అంటే అర్థం? ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి, ఎవరికి తెలుసా? యాకోబు రాసిన పత్రికలో కొన్ని విషయాలు ఉంటాయి. అక్కడ ఉన్న విషయం లేదు. ఇప్పుడు ఉపవాసం అనేది యెషయా గ్రంథంలో కొన్ని మాటలు రాస్తాడు, యాకోబులో కూడా కొన్ని విషయాలు రాస్తాడు. యాకోబులో కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, యెషయాలో కరెక్ట్గా ఉంటాయి. ఉపవాసం అనగా ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టుటయు, వస్త్రహీనులకు వస్త్రములు ఇచ్చుటయు, దిక్కుమాలిన వారికి సహాయము చేయు. ఇదే కదా నేను కోరుకున్న ఉపవాసం. అది 58 ఇంచుమించు 7-8 వచనాల్లో ఉంటాయి అనుకుంటాను మాటలు. 3వ వచనం నుంచి 58 నుంచి స్టార్ట్ అవుతాయి. మేము ఉపవాసం ఎందుకు చూడము, మేము మా శరీరంలో ఆయాసపరుచుకుని 8 లక్షలు కట్టు, ఇవన్నీ కొంచెం కిందికి కొంచెం చదువుకుంటూ పోగా అట్టిదేనా చదవ. ఇదిగో చూడండి, దుర్మార్గులు కట్టిన కట్టులు ఇప్పుడయ్యే కాడి మాను మేకులు ఎవరి మీద బరువు ఉందనుకోండి, ఆ బరువు తీటే బాధల్లో కష్టాల్లో ఉన్న వారిని విడిపించుటయే, ప్రతి కాడిని విరగొట్టుటయే నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఇంకా పెట్టుడే నీ రక్త సంబంధికి ముఖము
గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో, ఎవరైతే లేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే బలహీనమైపోయి ఉన్నారో వారికి ఓచనివ్వాలి. 3-6 కాయలాగా నేనే బతుకుతా. పక్కలు సచ్చినా నాకు సంబంధం లేదు. ఏమైపోయినా వస్త్రాలు లేకపోయినా తిండి లేకుండా సామని నాకైతే నాకు చాలా కనుక నాకు సంతోషం తినాలి. నేను బాగా బ్రతకాలనుకున్నాను కాదు. దేవుని పిల్లల గుణం అది కాదు. నూతన ఇతరులకి నీ చేతనటువంటి సహాయము చెయ్యాలి. హల్లెలూయా. హల్లెలూయా. నాకున్న ఒక గుణం ఏంటంటే నాకు డబ్బు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టను. డబ్బు నాకు కావాలి కానీ దాని మీద ఆపేక్ష, ఆ ధనాపేక్ష నాకు ఉండదు. ఉండాలని ఉంచుకోరు. నాకు నా లక్ష్యం డబ్బు వస్తే సేవకాలకు వాడాలన్నది నా ఆశ. కావాలి ధనం, అది ప్రభు పరిచయం కొరకు. నాకు ఎంత ధనం వస్తుందో ప్రభు పరిచయం కొరకు వాడాలి. మందిరాలు కట్టడానికి, సంఘాలు కట్టడానికి, చర్చిలో వస్తువులు తీసుకురావడానికి, వాయిద్యాలు తేవడానికి, ఇంకా చర్చలు ఏదైతే కావాలో అది కావడానికి, ఇవ్వడానికి నాకు ఎక్కువగా దేవుని పని కొరకు ఎంత ఉంటే అంత వాడాలన్నదే నా ఆశ. అందుకు డబ్బు లేదన్న బాధ నాకు ఉంటే ఎంత సేవ చేయాలో అంత సేవ చేయడానికి పూర్వకుండా నాకు ₹1 కూడా ఇప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ మా ఏ కూడా నా అకౌంట్ తీసుకోవచ్చు. కావాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో చూసుకోండి. 8 లక్షలు ఉన్నాయి. లక్షలుంటే మీరు తీసుకోండి, లేకపోతే మీరే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నగా మన 3-4 రోజుల క్రితం ఒక సహోదరుడు ఒక రైస్ సంచి, పప్పులు, ఉప్పులు అయ్యి సామాన్లన్నీ మనం తీసుకొచ్చి శుభ్రంగా తెచ్చి చర్చిలో ప్రార్థన చేయించుకుని ఆ సంచి నా కలపలో కనపడింది అంతే. ఇక నేనేమో చర్చిలో ₹1 డబ్బులు అడగల. ఈరోజు భోజనాలు ఎవరు అడిగామా? ఎవరినన్ను అడిగామా? భోజనాలు పెడుతున్నాం, రుచి కార్యక్రమం భోజనాలకి హెల్ప్ చేయమని అడిగామా? ఏం అడగలేదు. కానీ ఒక కుమారుడు అప్పుడు నాకు ఫోన్ చేసి ప్రభుత్వాలప్పుడు భోజనాలు పెడితే కనుక నేను ₹2000 ఇచ్చాను. ఈ మిగతా అక్కడ రైస్, పప్పులు అన్నీ ఉన్నాయి. ఇక కూరగాయలు అన్నీ ఉన్న పైసలు అవన్నీ ఇచ్చిన సరుకులు ఇవాళ మీ మంచి భోజనం సిద్ధపరిచాను. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా సంపాదించగలిగా లేదా? అది ఏ సహోదరుడికి నాకు ఇచ్చాడో, ఏ కుమారుడైతే ₹1000 ఇచ్చాడో వారి కుటుంబం దీవించబడేలాగా మీరు ప్రార్థన చేయాలి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించునుగాక, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. మాకిచ్చిందే నేను దేవుడికి ఇచ్చేస్తాను. మీకు ఈరోజు భోజనమా పెడతాను. కుమారుడు ప్రేమించి అయ్యా మీరు వండుకొని తినడం నాకు ఇచ్చారు, మా కుటుంబ పోషణ కొరకై. నాకేమో ఈరోజు ప్రోబాల్ అయింది, రుచి కార్యక్రమం ఉంది, ఉపవాసం పెట్టడం, చర్చిలో ఊరిలో పెట్టాలని ఆలోచన వచ్చింది. నాకు పేరు వచ్చింది. ప్రతినాలు పెడతానని కాదు. ఎవరు సాఫ్ట్ చెప్పండి. నేను మన ప్రతినాలు చూసుకుంటాడు. ఆయన ఎవరో పెడుతుంటారు, పెడుతుంటారు ఒక్కొక్కటి. ఏం చేయకూడదు. కనుక నేను చెప్పే ఉద్దేశం, నా ఉద్దేశం చెప్తున్నా. ఒకే ఒక 4 సంచులు ఇంట్లో ఉన్నాయనుకోండి, నాకు ఒక గుణం ఉంటుంది. ఒక 3-4 సంచులు అక్కడ కనపడ్డాయి నా కళ్ళకి. ఎందుకు ఇవి ఉన్నాయి అనవసరంగా? ఇలా ఈ మూలం అంటే ఏమవుతుంది? నాకు తినడానికి ఒక సంచి, 2 సంచులు, ఒక సంచి ఉంది. 70 బియ్యం ఉన్నాయి. నాకు సరిపోతుంది కదా ఈ నెలంతా. ఈ మూల ఇట్లా పడి ఏం ఉపయోగం ఏమి? ఇక ఎవరో ఒకరు లేబర్లు వచ్చాయి, ఎవరో ఒకరు బెడ్డలు వచ్చాయి, ఎవరో ఒకరు ఎద్దలు వచ్చాయి, వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు పిలిచి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి పంపించేస్తారు. తీసుకుని తినేయాలి. దేవుడు సొంతం కాబట్టి. హల్లెలూయా. అంటే ఏం చేయాలన్నాడు దేవుడు? బలహీనమైన వారికి ఊతన ఇవ్వండి, మీ చేతనైన వారికి సహాయమా చేయి. నీ రక్త సంబంధులకు మొహం తిప్పవద్దు. సహాయం చేయగలిగితే ఊతనివ్వు. అదే కదా నిజమైన ఉపవాసం. హల్లెలూయా. ఉపవాసం ఉన్న కాడికి వచ్చాము. ఎందుకో టాపిక్ కలిసి వచ్చింది ఇప్పుడు. మరి ఉన్నారా? ఉపవాసము ఏ మాసము ఉన్నారా? కేసర్ గారు చెప్పాడు, మొన్న వాక్యం విన్నాను. ఉపవాసం చేస్తేనట బాదం పప్పు వేసుకొని, ఏం పప్పు? బాదం పప్పు వేసి పాయసం చేసుకొని ఒక కప్పు తాగుతారు, ఒక గ్లాస్. ఏమా మధ్యాహ్నం పెట్టుకుంటారు.
సాయంత్రానికి 2 చపాతీలు, వారం రోజులు ఉపవాసం. మీకు అర్థమైంది ఏమన్నా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక వారం రోజులు ఉపవాసం ఉన్నారంట. బాగా పప్పు వేసుకొని పాయసం కాసుకొని తాగారంట. ఇంకా మధ్యాహ్నం 4 గంటల పండ్లు తిన్నారంట. సాయంత్రానికి వేడి 2 చపాతీలు తిన్నారంట. వారం రోజు ఉపవాసం చేశారంట. ఎంత మంచి ఉపవాసం కదా. ఏసన్ గారు అంటాడు, దయచేసి ఏసన్ గారు అంటారు, నేనైతే 10 ఏళ్ళు ఉంటానంటాడు ఆ ఉపవాసం. ఎన్ని సంవత్సరాలు ఉంటాడంటే ఆ ఉపవాసం? నేనైతే ఈ ఉపవాసం 10 సంవత్సరాలు ఉంటాను అన్నాడు ఆయన. 10 ఏళ్ళు ఉంటాను నేను ఇలాంటి ఉపవాసం. ఏముందండి 4 గంటల పండ్లు, బాగా ఉన్న బాగా దేంట్లో ఉంటుంది చెప్పండి? చపాతీలో ఉన్న బలం దేంట్లో ఉంటుంది కదా. మీరు అలాంటి ఉపవాసాలు 2 రోజులు 3 రోజులు అలాంటి ఉపవాసాలు ఏమైనా ఉన్నారేమో అని నాకు కాస్త డౌట్ కదా. దేవుని స్తోత్రం, ఎట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు గమనించాలి, అసలు ఇంకా ప్రాముఖ్యమైన ఉపవాసం ఏంటి తెలుసా? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడంట ఆ రోజు నువ్వు వండుకొని తినాల్సిన అన్నం ఉందే. ఒక రోజు ఉపవాసం ఉన్నావు, ఎన్ని పూటలు అన్నం వండుతావు? ఎన్ని పూటలు వండుతాను? ఒక రోజుకి ఎన్ని పూటలు అన్నం వండుతారు? ఆ 2 పూటలు ఇప్పుడు 3 రోజులు ఉపవాసం ఉన్నారనుకో, 3 రోజులు ఎన్ని పూటలు అన్నం? అది 6 పూటలు. 6 పూటలు అన్నం ఉండి 6 పూటల కూర ఉండి ఎవరు పెట్టాలంట? లేని వారికి పెట్టారు. ఊరికొండ పాస్టర్ గారు మరి చెప్తే మరి చెప్పేవారు 3 పూటలు అన్నం, 6 పూటలు అన్నం, 6 కిలోలు, 6 కిలోలు అన్నము కూర ఎన్ని వండి మేము పేదలకు ప్రజలు పెట్టేదా ఉన్నాం. మేము ఉన్నాం అదే రైస్ వల్ల ఇంకొక 6 రోజులు మాకు ఇంకా 3 రోజులు ఎక్స్ట్రా వచ్చాయి. అంతే తప్ప మేము ఎందుకు పెట్టాం? కనీసం ఒక పూటన్నా పెట్టానరా? మీకు ఉన్న ఉంటుంది కదా. ఏమో సోమరం ఈ పక్కన కూడా పేదలు కనబడితే అన్నానికి రైస్ లేని వాళ్ళు ఉంటే ఆ కిలో బియ్యం తీసుకెళ్ళి అనిపించేసి ఈ పూట వండుకోమని నేను ఉపవాస్తున్నాను. ఈ గుణం ఎప్పుడు వచ్చిందో మనకి 2 పూటలు కాకుండా 1 పూట రైస్ అని తీసుకెళ్ళి ఎవరికైనా లేనోళ్ళు, అన్నానికి రైస్ లేనోళ్ళు, లేకపోతే పేదోళ్ళు ఉంటే అన్నం వండి పెడితే మేలు. అన్నం వండకపోతే ఆ కిలో రైస్ తీసుకెళ్ళమ్మా, ఈ రోజు నేను ఈ రైస్ మీకు ఇవ్వాలి ఉపవాసం అని చెప్పండి. ఈ రైస్ తీసుకొని వండుకోమని చెప్పి సపరేట్ కూడా ఇంటికి వచ్చి బైబిల్ చెప్తుంది తెలుసా? నువ్వు ఉపవాసం ఉన్నట్టుగా పక్కలు కూడా తెలియకూడదు. ఎవరు తెలియకూడదు? పక్కలు కూడా తెలియకూడదు. కొంతమంది ఉపవాసం తెలుసా? ఏందమ్మా నేర్చుకున్నామా ఉపవాసం, ఏమాసం ఉపవాసం అయిపోయిందని నేర్చు. ఏమన్నా కూల్ డ్రింక్ ఇప్పించారా? దాంట్లో ఏదో నీ ఇష్టం, ఇంత కథ కూర్చుకో. లేకపోతే 1 రోజు 2 రోజులకి 3 రోజులకి నేర్చిన తోటకూరలాగా మారిపోయిపోతారు. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు అంతా దేశం అంతా డిఫరెంట్ అయిపోయింది. ఏదో నిజంగా 3 రోజుల కోసం ఉండాలంటే చాలా కష్టమైపోయింది. అవును కదా, నిజంగా అవుతాం. ఇక 3 రోజుల కోసం ఉండాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కష్టమైపోయింది. ఎందుకయ్యే కష్టం అంటే మొత్తానికి ప్రజలకు గ్యాస్ ట్రబుల్, ఏదో ఒక అనారోగ్యం, శరీరమో సహకరించక ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి. వాస్తవం 3 రోజులు ఉపవాసం ఉండాలంటే ఎంతో ఇబ్బంది, వణుకొచ్చేస్తాం. నేనంటే ఎందుకు మనకి ఇలా అవుతుందంటే బలహీనత రావడం వాస్తవమే. 100% 3 దినాలు ఉపవాసం ఉంటే గ్యాస్ ట్రబుల్ ఇంకా శరీరం సహకరించకపోవడం వాస్తవమే. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పింది. చెప్పడం ఉపవాసంలో వచ్చి చర్చలో కూర్చొని ఒక 3-4 గంటలు, ఒక 2 గంటలు ప్రార్థన చేస్తే ఏమొచ్చుంది తెలుసా నీకు? ఏమొచ్చుంది? దేవుడు నేను బలపరుస్తాను. కాస్త నీరసం అనిపిస్తుంది, కళ్ళు తిరిగి అనిపిస్తుంది, కానీ దేవుడు ఏమిస్తుంది నీకు? వాళ్ళకి గ్లాస్ వాటర్ తీసుకున్నంత ప్రార్థన చేసుకుని ఆ వాటర్లో కాస్త శక్తిని దేవుడు ఇస్తాడు. మన వల్ల కాదు, మనగాలంటే వాళ్ళు దూరం దిగులాంటి వాళ్ళు మన వల్ల అయిందండి. ఎవరు బలపరచాలి? అపోస్తలుడైన పౌలు అదే చెప్పాడు, నన్ను బలపరచుకోవాలి. ఇక నమ్మల్ని ఏమైంది? పౌలు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు బలపరచకపోతే మన బలపరచుకోలే 3 రోజుల కోసం మనం ఉండలేము. ఉంటామని చెప్పండి. మన వల్ల అయితే నేను అంటున్నాను 3 రోజులు అని, కానీ మీరు ఉండాలి ఎంతకే. పాస్ గారు బాగానే అంటున్నాను 3 రోజులు అని.
ఎంత కొన్నారా? ఏమో కాసేపటి కదా అటో ఇటో తేలుతామని, కానీ ఇప్పుడైతే వాక్యం పెట్టాడు. దేవుడు స్వాతంత్రం చెప్పండి. ఇక తర్వాత విషయం ఏంటి? తర్వాత అబ్బో ఇది భలే కష్టమైంది. అందరి ఎడల ఏం శాంతము? దీర్ఘశాంతం తెలుసా మీకు? అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండండి. అంటే అందరి ఎడల ఓర్పు కలిగి దీర్ఘశాంతం. శాంతం అంటే ఏమా నీ పిల్లలకు బుద్ధి చెప్పుకోవా? చూడు ఎట్లా మాట్లాడుతుందో. ఏ నా బిడ్డ గురించి మాట్లాడితే పండ్లు రాతాయి. బిడ్డ ఏమనుకున్నావు? ఏం రాతాయి? నా బిడ్డ గురించి అంట పండ్లు రాతాయి. ఏమనుకున్నాను? ఇదేనా దీర్ఘశాంతం? అందరి ఎడల, అందరి ఎడల ఇదేనా దీర్ఘశాంతం అని అంటున్నా. ఒకరికైనా అర్థమైందా? ఏమైనా ఇంగ్లీష్ హిందీ లేదు చెప్తున్నాను. దీర్ఘశాంతం, అందరి ఎడల దీర్ఘశాంతం కలవారమై ఉండు. శాంతం ఉండాలంట. ఏముండాలి? కొంతమందికి శాంతం అని పేరు పెట్టామనుకోండి, కనీసం ఎట్టికంత శాంతం వాళ్ళు కనబడతాం. సమాధానం అని పేరు పెట్టామనుకోండి, వాళ్ళ మొహం అంత రౌద్రం కనపడుతుంటది, కానీ సమాధానము కనపడదు. ఏం కనపడదు? సమాధానం పేరు పెట్టిన సమాధానం కనపడదు, రౌద్రమే. అమ్మా నీ పేరు పట్టిన కాస్త సమాధానం కలిగి ఉండొచ్చు కదా. ఆ భాషగా పెట్టుకున్నాడు పేరు, నాదా ఏమన్నా ఆయన పెట్టుకున్నాడు అంతే. పేరు మాత్రమే. నాకు మూడో రూపమో ఉన్నది అంటారు. దేవుడు స్తోత్రం. ఏ రూపం ఉన్నాయంట? మూడో రూపం ఉంటుందంట, రెండో రూపం ఉంటుందంట, నాలుగో రూపం ఉంటుందంట, ఏడో రూపం కూడా ఉంటుందంట. ఇన్ని ఉంటాయి రూపం మనిషి. బాగా గమనిస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఛార్జింగ్ దిగిపోతున్నట్టు ఇప్పుడు మెల్లగా. దేవుడు స్తోత్రం. అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఒకరేనా కాదు, శాంతము కలిగి ఉండాలి. అందరి ఎడల నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. శాంతి నీకు అవసరం. ఏమవసరం? శాంతి. నెమ్మదిగా ఉండడము. కొంతమందికి దుర్సు ఎక్కువ, గమక్కలు ఏదో ఒకటి మాట్లాడతారు. అయినా నువ్వు ఎలా ఉండాలంట? కాస్త శాంతం కలిగి ఉండాలి. కొంతమందికి తొందరపాటు ఎక్కువ, గతంలో మాట్లాడేస్తారు. కొంచెం శాంతంగా ఉండాలి. వీలైతే వాళ్ళు మాట్లాడినిచ్చి నిదానంగా వాళ్ళకి చెప్పాలి. ఏమైందమ్మా అంత కోపం? నీ చిన్నపిల్లడు వచ్చి మా దగ్గర అది అన్నాడు, చెట్టు కాయ వచ్చి ఇచ్చేసి ఏమంటే సరేలే సిస్టర్ నేను చెప్తాలే, కోపడని చెప్పా నా పిల్లలు నేను చెప్తాను. దీర్ఘశాంతం, దయాత్వం, మంచితనం, ఆశా నిగ్రహము, ఓర్పు, సహనం అందరి ఎడలా కనపరచాలి. ఇంట్లోనే కనపడదు, వీధిలో ఏం కనపడుతుంది? కొంతమందికి ఇంట్లోనే కనపడదు శాంతం, ఇంట్లోనే కనపడదు. కొంతమంది మా తల్లులు ఉంటారు, మహాపుణ్యాలు అమ్మలు. భర్తకు మాట్లాడే చాలు, ఆయన పట్టలేక, ఆయన భర్తకి శాంతి కాక, ఆయన పట్టడానికి శాంతి కాక, ఆయన ఎదిరించడానికి శాంతి కాక, కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తప్ప ఎగిరెగిరి పడుతుంటాయి కింద. ఏం చేస్తారు బాబు? మరి ఆయన ఏమనలేరు కదా. ఆయన అమ్మ ఆయన బలమేడ నా బలమేడ నాకు కొట్టేస్తాడు భయమై ఆయన మీద కొంతమంది గిన్నెల మీద చూపిస్తూ ఎగురుతా ఉంటారు, కొంతమంది పిల్లల మీద చూపిస్తారు. శాంతం చాలా అవసరం. ఏమవసరం? అందరి ఎడల శాంతం కలిగి. బైబిల్ అదే అంటాడు, నీ సహనము. తెలుగు రాసిన పత్రికలు కూడా నీ సహనము దొరకాలి మీకు. బైబిల్ కాస్త టక్కగా చదవండి, మంచి మాట బాగుంటుందని తెలుగు రాసిన పత్రిక అనుకుంటున్నా. మంచి సంగతి. మీ సహనమును సకల జనులకు తెలియబడి జీవిడి అని ఉన్నది. దేవుడు మిమ్మల్ని కూర్చి తెలుగు రాసిన పత్రిక ఆయన 4వ అధ్యాయము
5వ వచనం. పైన 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 4 చూసుకుంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చదువు. ఏం తెలియబడాలి? తానేమో అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండండి, అందరి శాంతం కలిగి ఉండండి. ఇక్కడ చూస్తే మీ సహనము సకల జీవులకు తెలియజేయండి, తెలియాలి. ఆమె సంగత మాకు తెలుసులే అనకూడదు. ఆయన సంగత అబ్బో ముక్కోరు బట్టి ఆమెన మా తెలుసులే నోరు తెలిస్తే ఏముండదు. ఇంకా ఇవి కాదు, ఆమెన చాలా ఓర్పు సహనం కలిగి తెలియాలి. సకల చెల్లెలకు మన సహనము తెలియాలి. ప్రేమ సమాధానము, సహనము, ఓర్పు అన్ని నీకు అవసరం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రండి, కొరింథీయులకు రండి, తొందరగా ముగిస్తారు, టైం అవుతుంది కనుక. 1 కొరింథీ 11వ అధ్యాయము, ఇప్పుడు వచనము 18. మొదటి సంగతి ఏమనగా రైట్ ఏమన్నాయని వింటున్నాను. మీరు సంఘముగా కూడి ఉండినప్పుడు, వచ్చినప్పుడు మీలో కక్షలు కలవని నేను వినుచున్నాను. కొంత మటుకు ఏం చేస్తున్నాడంట? కొంతవరకు అది నిజమే అని నేను నమ్ముతున్నాను. అంటే విన్నాడంట, కొంచెం అర్థం చేసుకున్నాడంట, కాస్త చూసినట్లుగా ఉన్నట్టుంది, అందుకే నిజమే అని నమ్మాడు. ఏదైనా చెప్పుడు మాటలు కనుక చూసిందని కరెక్ట్గా నమ్ముతాడు. పౌలు అని అంటున్నాడు, చెప్తే విన్నాను, కొంతమందికి ఇది నిజమేనని నేను కూడా నమ్ముతున్నాను. ఏమున్నాయంట సంఘంలో ఏమున్నాయంట? విశ్వాసులు ఏమున్నాయంట? మరి దేవుడు ఏం చెప్పాడు? పౌలు అది ఏం చెప్తున్నాడు? మీ సహనము సకల జనులకు తెలియపరచాలి. ఇంకేం చెప్పాడు? ఇంకో మాట ఏముంది? దశలోనికలకి ఏముంది? దీర్ఘశాంతము గలవారై ఉండండి, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండండి, మీ సహనము సకల జనులకు తెలియపరచమని చెప్పాడు. ఇక్కడ కొరింథీయులకు వచ్చేకాడికి ఏం చెప్తున్నాడు? మీలో కక్షలు ఉన్నవని నాకు వినపడుతుంది, నాకు తెలుస్తుంది, కొంతమందికి నిజమేనని నేను నమ్ముచున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? కొంతమంది నిజమే నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చదివితే ఆ కొరింథీ, మీరు యోగ్యులైన వారెవరో ఉండక తప్పదు. మీలో భిన్నాభిప్రాయాలు, ఎవడు యోగ్యుడో, ఎవడు బలవంతుడో, ఎవడు ఘనత కలిగిన వాడో అని మీలో భిన్నాభిప్రాయాలు కలవు. కానీ ఇంకా ఏం చేయడం సాధ్యం కాదంట? భిన్నాభిప్రాయాలు ఉండి, గొడవలు ఉండి, తగాదాలు ఉండి, తిట్టుకుంటాలు ఉండి, నేను గొప్ప అని మేము బలబలాలు చూపించుకునే వాళ్ళు ఉండి, కూడి వచ్చుట ప్రభు వల్ల తీసుకున్నట సాధ్యమో కాదు. ఏం తీసుకుంటే సాధ్యం కాదు? ప్రభు వల్ల తీసుకుంట సాధ్యము కాదు, తీసుకోకూడదు. ఇది లెక్క. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను తిట్టానండి, ఇంటికాడ తిట్టుకొని వచ్చానండి, తిట్టుకున్నామండి, మాకు మామూలేదండి, ప్రభు శరీరం అంటే కుదరదు. మరి నువ్వు హెచ్చించుకుంటావు చూసావు బాగా, నా అంత గొప్ప ఎవరు లేదు, ఇంకొంతమంది ఉంటారు, నా అంత బలం ఎవరికి లేదు, ఇంకొంతమంది ఉంటారు, నా అంత ధనం ఎవరికి లేదు, ఇంకొంతమంది ఉంటారు, నా అంత అందం ఎవరికి లేదు. ఇట్లా కొన్ని భిన్నాభిప్రాయాలు, కొన్ని మనస్తత్వాలు ఉంటాయి, అతిశయాలు. నేను ఇలాగ చెప్పుకుంటూ పోవాలంటే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా చెప్పగలను. పాత నిబంధనలో ఉంటుంది, నిర్గమ కాండం అనుకుంటా, నిర్గమకాండం 13వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడతాను. త్వరగా తీసుకుంటాను. ఇంకా చూడండి, కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్ష చేసుకుని ఆ తర్వాత ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనే త్రాగాలి. లేకపోతే ఏమైపోతారంట? చాలా మంది రోగులను, బలహీనులను, చాలా మంది నిద్రపోయారని చెప్తారు. మీకు కొత్త విషయమే కాదు ఇది.
సంగమా, కొత్త విషయమే కాదు. కలహాలు ఉండకూడదు, జగడాలు ఉండకూడదు, అలా ఉండి ప్రభువులా తీసుకోకూడదు. బాధ్యత సమాధాన కలిగి కూడా తీసుకోవాలి. మన పరిశీలన చేసుకొని ప్రభువులా మనము తీసుకోవాలి. ప్రభు ఇష్టానుసారంగా ఉన్నామా లేవా, ప్రభుకి ఇష్టలేని అలవాట్లు ఏమన్నా మనలో ఉన్నాయా లేవా. సినిమా చూసేవాళ్ళు సినిమా చూస్తుంటారు, తాగేవాళ్ళు తాగుతుంటారు, ఊగేవాళ్ళు ఊగుతూనే ఉంటారు, ఈ ఇంటి సంగతులు అయితే చెప్పి గొడవ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు, రకరకాల పనులు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మళ్ళీ చేసి రక్తమే తినేస్తారు. తప్పు కదా. మార్పు చెందితేనే ప్రభు వల్ల తీసుకోవాలి. మార్పు లేకుండా, మార్పులు లేకుండా తిన్నావా తాగావా నీకు నీవే శ్రమను తెచ్చుకుంటామని బైబుల్ స్పష్టంగా కొరింథీయుల్లో దేవుడే బైబుల్ ఖచ్చితంగా బోధిస్తుంటాడు. అయోగ్యంగా అనాలోచనగా తిని త్రాగితే నీకు నీవే శిక్ష విధినే. అందుకు ప్రతివాడు తనను తానే పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. మనం అలా చేసుకోవాలని ప్రభుత్వం మనం చేస్తూ ఈ లేఖనాన్ని ప్రభు దీవించును గాక. అందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా.